సిటీ కేబుల్. అమరులైన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన బీదర్ రాజశేఖర్. ఇటీవల పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని బీదర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వీరశైవ సమాజం పెద్దలు మాట్లాడుతూ యుద్ధంలో అమరులైన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని అందుకే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన బీదర్ రాజశేఖర్ కు వీరశైవ సమాజం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవి, వాలి శ్రవణ్, నిర్ని చంద్రశేఖర్, గాజుల శాంతకుమార్, ఆవులం సంపత్, సడిగి బసవరాజ్, శెట్టి భాస్కర్, వీరశైవ యువదల్ అధ్యక్షులు అడికి శశాంక్ తదితరులు పాల్గొన్నారు. వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని వీరశైవ సమాజం సభ్యులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన బీదర్ రాజశేఖర్ కు సమాజం సభ్యులు ఘనంగా సన్మానించి మెమోంటోను అందజేశారు. దేవస్థానంలో కూడా వీరశైవ యువదళ ఆధ్వర్యంలో గత సంవత్సరంన్నరగా అన్నదానం దాసోహం నిర్వహణ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగానే దాసోహం నిర్మాణం చేపట్టిన తర్వాత వీరశైవ సమాజం, వీరశైవ యువదళ దేవస్థాన కమిటీ అందరి తరఫున రోజు నిత్యాన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దాత అయినటువంటి సివిల్ కాంట్రాక్టర్ గారు అయినటువంటి బీదర్ రాజశేఖర్ గారు వారు ఏదైతే మొన్న ఉగ్రదాడి జరిగిన దాని లోపల ఆసులు బాసినటువంటి వీర సైనికులు మరియు పర్యాటకుల పవిత్రమైన ఆత్మశాంతి గురించి వారి తరఫున పేదలకు అన్నదానం చేయాలని చెప్పి ఉద్దేశంతో వారు ముందుకు వచ్చి యువతలు వారితో మాట్లాడి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏదైతే పహల్గాం దాడి లోపల ఉగ్రదాడి లోపల వీరమరణం పొందినటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో వారు మరియు పర్యాటకులు వాళ్ళందరికీ సంతాప సూచకంగా వారు ఒక దీక్ష చేయాలని చెప్పి ఉద్దేశంతో నిన్న కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోపల అల్పారం కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ దేవస్థానం తరఫున యువతల తరఫున పేద ప్రజలకందరికీ కూడా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ వారికి సంబంధించి వారి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించడం కూడా జరిగింది. అయితే భవిష్యత్ లోపల ఈ ఆర్మీకి మేమున్న మా వంతు సహకారం మాది ఉంటుంది, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందుకు మా వీరశైవ సమాజం, యువతలు మరియు దేవస్థాన కమిటీ తరఫున బీదర్ రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్ లోపల మా యువజన సంఘం కానీ సమాజం కానీ మేమున్నామంటూ వారికి ఆర్మీకి వారు సరిహద్దు లోపల మన గురించి ఎంత రక్షణ గురించి వాళ్ళు ఎంత పాటుపడుతున్నారో మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన వంతు సహకారంగా వాళ్ళకి మేమున్నామనే ధైర్యం ఇస్తే చాలు, వారు ఎంతవరకైనా చొచ్చుకుపోతారని చెప్పి ఆ రోజు ఎవరైతే వీరమరణం పొందినరో ఆ ఆర్మీ సైనికులు, పర్యాటకులు వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు అవకాశం కల్పినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం అనేది ఎందుకనగా మన భారతదేశంలో పర్యాటక కేంద్రంలో పాకిస్తాన్ ఉగ్రవాదులైనటువంటి వారు దాడి చేసి నిష్క్రయంగా 24 మందిని చంపడం జరిగింది. దీని పరంగా మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి యొక్క సింధు ఆపరేషన్ పేరుతో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి సైనికుల స్థావరాలపై దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఈ యొక్క
పాల్గొం నిరసనగా అక్కడ దాడి చేయడం జరిగింది. మరి అలాగే మన సైనికులైనటువంటి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి సైనికులకు మరియు ఈ పాల్గొంలో కూడా పర్యాటకులకు అందరికీ కూడా మనశ్శాంతి కలగాలని ఈరోజు బిదర్ రాజశేఖర్ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క అన్నదానం స్వీకరించి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి వెంబడి మేమున్నామని, సైనికుల వెంబడి మేమున్నామని, మేము కూడా భారత పౌరులకు మేము కూడా మీ వెంటే ఉంటామని, వాళ్ళు లేనిదే మనం బతకలేము, సైనికులు లేనిదే ఈ దేశంలో మనం కరెక్ట్ నిద్రపోలేము, రాత్రిపూట ఆర్మీ ఉన్నందుకే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం భారతదేశంలో. కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా మనం సపోర్ట్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. 22వ తేదీన పహల్గాం లోపల జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో అది మత ప్రాతిపదికన ఉగ్రదాడి చేయడం జరిగింది. దానిపైన మన ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరున ఉగ్రదాడికి ప్రతిచర్య తీసుకోవడం జరిగింది. ఆ ప్రతిచర్యలో భాగంగా ఎంతోమంది అమరవీరులు అసూలు బాశారు. వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఒక నిమిషం మౌనం పాటించిన తర్వాత మన బిదర్ రాజశేఖర్ గారు ఈ పేదలకు వారి పేరున పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి అమరవీరులందరికీ నేను వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాను. సుఖీ భవ అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఇచ్చినది ఏంటంటే CT Cable